Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కసారి 2 మార్కులు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సరే. సో చూడండి, ప్రాబ్లం ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ x is equal to 3 cos t minus 2 cos cube t y in terms of t లో ఇచ్చాడు. అయితే dy by dx కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ x ఉంది కదా, ఆ xని tతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎందుకు? రైట్ సైడ్లో వేరియబుల్స్ అన్ని tలో ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా y ఉంది కదా, ఆ yని tతో డిఫరెన్షియేటింగ్ చేస్తాను, dy by dt. సో నెక్స్ట్ dy by dx కనుక్కోవాలి. dy by dx కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ కొంతమంది dx by dt వేస్తారు. అప్పుడు ఇది వేసినారనుకోండి, dt క్యాన్సిల్ అయిపోయి dx by dy వస్తుంది. మనకి dy by dx కావాలి కాబట్టి ఫస్ట్ డినామినేట్ ఏం వేయాలి? ఇది వేయాలి, dy by dt డివైడెడ్ బై dx by dt. ఓకే, అప్పుడు dt క్యాన్సిల్ అయిపోయి dy by dx వస్తుంది. ఓకే, సరే. మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ x is equal to 3 cos t minus 2 cos cube t. ఓకే, ఇప్పుడు మనం xని tతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్, t ఆన్ బోత్ సైడ్స్. సో tతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, చూడండి, xని tతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dx by dt ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నదాన్ని tతో చేయాలి కదా. సో d by dt ఆఫ్ ఇదంతా రాస్తున్నా, 3 cos t minus 2 cos cube t. ఓకే, ఇక్కడ 3 కాన్స్టెంట్, d by dt ఆఫ్ cos tకి డిఫరెన్షియేషన్ చేయాలి. మైనస్ 2, ఇది కూడా కాన్స్టెంటే, d by dt ఆఫ్ cos cube t. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ cos t డిఫరెన్షియేషన్ మైనస్ sin t, మైనస్ 2 ఇంటూ ఎస్. ఇప్పుడు చూడండి, cos cube t డైరెక్ట్గా డిఫరెన్షియేషన్లో లేదు ఫార్ములా, కాబట్టి ఇక్కడ నేను బాక్స్లో వేశాను. దాన్ని x అనుకోండి, x క్యూబ్ లాగా ఉంది. x క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² అవుతుంది, అవునా? ఎస్, మరి ఇది x క్యూబ్ లాగా ఉంది కాబట్టి x క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x². మళ్ళీ దేన్ని x అనుకున్నాము, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో x క్యూబ్ కాస్ క్యూబ్ టీకి 3x² అంటే 3 cos² t. మళ్ళీ దేన్ని x అనుకున్నావు, కాస్ టీని, కాస్ టీకి డిఫరెన్షియేషన్ మళ్ళీ మైనస్ sin t వస్తుంది. ఓకేనా? సరే, కాబట్టి x క్యూబ్ లాగా ఉంది, 3x². ఓకే, మళ్ళీ ఇంటూ డైరెక్ట్గా కాస్ టీ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ sin t. దేన్నైతే x లాగా అనుకుంటున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? సరే, కాస్ టీని x లాగా అనుకుంటున్నాను కాబట్టి ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ sin t. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి, ఈ టర్మ్ అంతా ఇంటూలోనే ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 ఇంటూ 2 6 sin t ఇంటూ cos² t, sin t ఇంటూ cos² t. ఎస్, ఇది dx by dt వాల్యూ.
మరి ఇదే విధంగా అంటే కామన్గా ఉన్నవి ఇప్పుడైనా తీయచ్చు, నెక్స్ట్ అయినా తీద్దాం. సరే కామన్ తీసేద్దాంలేండి. 3ని కామన్ తీయచ్చు, అలానే sin tని కామన్ తీయచ్చు. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా. ఇంకా 2 ఉంటుంది, sin t తీసాను, ఇంకా cos square t ఉంటుంది, cos square t. ఇంకా -1 ఉంటుంది. ఓకేనా, -1. 3 sin t తీసేసాను, ఇది dx/dt. నెక్స్ట్ సో ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చు. cos 2 తీటాకి మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో cos square theta minus sin square theta is equal to cos 2 theta. ఇంకా 2 cos 2 తీటాకి సైన్లో చెప్పాలన్నా కాస్లో చెప్పాలన్నా, మీకు కాస్లో కావాలంటే సో 2 cos square theta -1 అది ఒక ఫార్ములా. cos 2 తీటాకి సైన్లో చెప్పాలంటే 1 మైనస్ 2 sin square theta. ఈ 3 గుర్తుంచుకోవాలి సార్. కాబట్టి cos 2 తీటాని cos square theta మైనస్ sin square theta రాయొచ్చు. సో అట్లనే 2 cos square theta -1 అలానే 1 మైనస్ 2 sin square theta. కాబట్టి గుర్తుంచుకోవాలి. కాబట్టి 2 cos square theta -1 ఏంటి, cos 2 theta. డైరెక్ట్గా రాసేయచ్చు. సో dx/dt ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ sin t ఇంటూ ఏం రాయొచ్చు, cos 2t. ఓకే, దీన్ని ఇట్లనే లీవ్ చేద్దాం. నెక్స్ట్ వైని మనం టీతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 cos square theta -1ని cos 2 theta రాశాను కదా. నెక్స్ట్ ఇలా రావడానికి ఛాన్స్ ఉంది, 1 మైనస్ 2 sin square thetaని cos 2 theta రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఆల్సో గివెన్ దట్ y is equal to 3 sin t minus 2 sin cube t. ఎస్, ఇప్పుడు కూడా మనం వైని టీతో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్. టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్ చెప్పండి. వైని టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dt ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ ఇదంతా రాసేయండి. ఏంటి, 3 sin t మైనస్ 2 sin cube t. ఓకే, సో ఇప్పుడు రెండిటికి ఈ డిఫరెన్షియేషన్ చేసేద్దాం. సో ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, d/dt ఆఫ్ sin t మైనస్ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, d/dt ఆఫ్ sin cube t. ఎస్, sin t యొక్క డిఫరెన్షియేషన్ cos t అవుతుంది. 3 ఇంటూ cos t మైనస్ 2 ఇంటూ ఇందాక చేసాం ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² లాగా మళ్ళీ దేన్ని x అనుకున్నాం, sin x. sin tని దానికి డిఫరెన్షియేషన్ cos t, ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ చేసాం కదా. సో అదే విధంగా x³ 3x², 3 ఇంటూ sin square t. మళ్ళీ దేన్ని x అనుకున్నాం, sin tని. sin t యొక్క డిఫరెన్షియేషన్ cos t అవుతుంది. ఓకే, సరే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 cos t మైనస్తో మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 2 6 sin square t ఇంటూ cos t. ఓకే, మళ్ళీ రెండిట్లో నుంచి మనము 3ని అలానే cos tని కామన్ తీయచ్చు. సో 3ని అలానే cos tని కామన్ తీయచ్చు. ఇంకేముంటుంది, 1 మైనస్ 2 sin square t. మీకు ఇందాకే చెప్పాను డైరెక్ట్ ఫార్ములా. కాస్ట్లో cos 2t ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో 2 cos square t -1, cos 2t ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో 1 మైనస్ 2 sin square t. ఎస్, కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 cos t ఇంటూ దీన్ని cos 2t రాసుకోవచ్చు. సో dy/dt
సో ఫైనల్గా మనం dy/dx కనిపెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం dy/dx కనుక్కోవాలి. సో dy/dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అని చెప్పాను, dy/dt డివైడెడ్ బై dx/dt. ఓకే, dy/dt ఏదో అక్కడ నోట్ చేసాం ఇప్పుడే. 3 × cos t × cos 2t డివైడెడ్ బై dx/dt. సో 3 × sin t × cos 2t. cos 2t 3 క్యాన్సిల్, cos బై sin కాట్ అవుతుంది. cos 2t క్యాన్సిల్ అయిపోయి cos t బై sin t కాట్ t అవుతుంది. అదే sin t బై cos t tan t అవుతుంది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ dy/dx. సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.